దలియా కిచిడి. దలియా కిచిడి. సో నిజంగానే అలా అప్పుడప్పుడు హెల్తీ ఇంగ్రీడియంట్స్ మనం రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ యూజువల్గా కామన్ కంప్లైంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో అటువంటి వాళ్ళందరికీ ఇటువంటి మంచి రెసిపీస్ చేస్తున్నాం. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యూజువల్గా మనం ఏది రెసిపీ చేసుకున్నా అందులో కొంచెం వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో ఇక్కడ నువ్వు చూస్తున్నట్లయితే బీన్స్ తీసుకొచ్చా, అండ్ అలాగే క్యారెట్, పీస్ తీసుకొచ్చా, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చా, అండ్ దలియా. అప్పుడప్పుడు దలియా కూడా మనం యూస్ చేస్తూ ఉండాలి. సో ఎంత ఫ్రీక్వెంట్గా దలియా అనేది మనం వాడుతాం. సో దలియా వచ్చేసి మనము వీక్లీ 3 times యూస్ చేయొచ్చు. బికాజ్ ఇది షుగర్ వాళ్ళకి చాలా మంచిది, అండ్ అలాగే వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది, డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ముందుగా కొంచెం నెయ్యి, సో అప్పుడప్పుడు నెయ్యి కూడా వాడుతూ ఉండొచ్చు అనమాట. మనం పులావ్స్ కానీ ఏదైనా ఫ్లేవర్ రైస్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి గీ అనేది యూస్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు కూడా, ఓకే. ఆ తర్వాత అల్లం, తర్వాత పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటాం. వెజిటబుల్స్ అన్నీ వేసేద్దాం. ఆ తర్వాత బీన్స్, పచ్చి బఠానీ, ఓకే, క్యారెట్ కూడా. సో కారం పొడి అలా ఏం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చినే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. అవును. ఓకే. సో లైట్గా అవి సార్ట్ చేసుకొని తర్వాత వాటర్ వేసి బాయిల్ చేసినా సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ కొంచెం ఉప్పు, ఓకే, అలాగే కొంచెం పసుపు. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు వాటర్ వేసేద్దాం అందులో. సో ఈ బాయిల్ వాటర్లో మనం మిగతావి చేస్తాం. అవును. కొంచెం దలియా రవ్వ, పెసరపప్పు కూడా. సో ఆల్రెడీ నానబెట్టి తీసుకుంటాం. ఆల్రెడీ నానబెట్టాను. సో ఇది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే. సో పసుపు కొద్దిగా వేస్తావా? కొద్దిగా పసుపు కూడా వేద్దాం. సో ఇదంటే చాలా త్వరగా కుక్ అవ్వాలి అంటే చాలా మంది కుక్కర్లో కూడా పెట్టేస్తూ ఉంటారు అనమాట హ్యాపీగా. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి? ఇంకేం లేదు, మనం దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే. చక్కగా అలా మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి కిచిడి అయిందా లేదా. చూసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా కలర్ఫుల్గా ఉంది. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో వావ్, రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్ట్ దలియా కిచిడి రెడీ అయిపోయింది. ఓకే.
ఘుమఘుమలాడే దలియా కిచడీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దలియా కిచడీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, గోధుమ రవ్వ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. దలియా కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేగాక అందులో నీళ్లు, గోధుమ రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసుకొని అలాగే కొత్తిమీర కూడా గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దలియా కిచడీ రెడీ.